హే గాయ్స్ హాయ్ ఇవాళైతే ఏం చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇవాళైతే బోండాలు అయితే చేద్దాం అనుకుంటున్నా. అందరు చేసే బోండాలు లాగా అయితే కాదు, ఇదైతే వెరైటీ బోండాలు అనమాట. ఇది ఎప్పుడు ఎవరు చేసుండ్రేమో మేబీ, అన్నిటితో చేస్తారు కదా, దీంతో చేసినారో చేయలేదో నాకైతే ఇంతవరకు అయితే తెలీదు. అయితే ఏంటో ఇది అయితే చూసేద్దాము. అయితే ఈ బోండాలు అయితే మనం బోండాల పిండికి ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకుంటాం అనమాట. మైదా కొంచెము, శనగపిండి కొంచెము, అండ్ మనకి శనగపిండి మైదాలు కొంచెం తక్కువగా ఉన్నాయంటే బొరబొర రావాలంటే ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ పిండి అయితే ఇంట్లో కొంచెమే ఉండింది, సరే ఆ ఇడ్లీ రాదులే ఇంకా దాంతో అనుకొని, సరే ఇంకా దాంట్లోనే కొంచెం శనగపిండి, కొంచెం మైదా, కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసాను అనమాట. సో ఇంటి పక్కన అయితే మునగాకు నిందా, విలేజ్లో మీకు తెలిసిందే కదా, ఇంటి పక్కన ఆ పక్కన ఈ పక్కన మునగాకులు, చిర్రాకులు, గిర్రాకులు అన్నీ ఉంటాయి. సో మునగాకు నిందా, మునగాకుతో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, మునగాకుతో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అదైతే ఎవరు తినరనమాట. సో దానికైతే ఇలా బోండా ప్రారంగా చేస్తే మన ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం తింటారు అనే సెన్స్లో ఇది అయితే చేసామన్నమాట. వర్షం అయితే ఫుల్గా పడుతుంది తిరుపతిలో అయితే. సో వర్షం పడుతుంది కదా, వర్షంలో అయితే వేడివేడిగా బోండాలు ఉంటే బాగుంటుంది కదా. వేడివేడిగా బోండాలు తినాలంటే అలాగే తినాలని లేదు కదా, ఇలా కూడా చేసుకొని తినొచ్చు. మంచి వేలైనా చేస్తాము, అలా కానీ తినరు కదా. సో ఇలాగైతే చేస్తామన్నమాట. సో మొత్తానికైతే ఈ బోండాలు అయితే, మునగాకు బోండాలు అయితే ట్రై చేశాను అనమాట ఇంట్లో అయితే. మొత్తం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మునగాకు అయితే దాంట్లో వేసి బాగా అయితే ఇది చేసుకునేస్తాం, మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలాగే వేసుకున్నాను అనమాట. మనకి బోండాలు వచ్చే అలాగా చేసుకోవాలి పిండిని అయితే. సో ఆయిల్ అయితే వేసాను. ఆ తర్వాత అయితే మునగాకు బోండాలు అయితే ఇంకా రెడీ చేయాలి కదా, కాబట్టి ఇంకా కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం ఆయిల్లో అయితే వేసేసాను అనమాట. సో ఆయిల్లో వేసిన తర్వాత తీసిన తర్వాత తినిన తర్వాత టేస్ట్ ఉంటుంది చూడు, అబ్బబ్బబ్బబ్బా, ఆ టేస్టే వేరే లెవెల్. ఖచ్చితంగా అయితే ఈ బోండాలు అయితే ట్రై చేయండి. మునగాకు బోండాలు అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మీరు మర్చిపోకుండా అయితే ఇడ్లీ పిండి అయితే కొంచెం వేసుకోండి. ఇడ్లీ చేసుకొని మిగిలిపోయి ఉంటుంది కదా గిన్నెలో అయితే పిండి అయితే, ఆ పిండి వేస్ట్ చేయకుండా ఈ కొంచెం మైదా శనగపిండి కలిపేసి దాంతోపాటు కొంచెం సోడా, కొంచెం ఉప్పు వేసేసినారంటే ఇంకా మునగాకైతే పక్కన గిక్కన ఉంటుంది కదా, దాన్ని అయితే కొంచెం దూసి అయితే దాంట్లో వేసుకొని బోండా అయితే చేసుకోండి. ఎప్పుడు ఒకే స్టైల్లో తింటే ఏం బాగుంటుంది, ఇలా కూడా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నేనైతే ఏమీ వేసుకోలేదు దీంట్లో, చట్నీ గిట్నీ ఏమి వేసుకోలేదు, కానీ ఉట్టివి అలా ఇలా తిరిగితే తినేస్తున్నారు అందరూ అయితే. సో అదనమాట. అంటే మునగాకు మనం ఫ్రై చేసుకొని తినేది కొంతమంది తింటారు, అది కూడా అంటే మంచిది కదా, ఎవరికి నచ్చదు అనమాట, చెడ్డువే చాలామందికి నచ్చుతాయి. అందుకని దీన్ని అయితే ఇంకా ఆయిల్ అయితే ముంచి లేపేద్దాము తినేస్తారు అనుకొని ఇలా అయితే ట్రై చేశాను అనమాట. అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా. బోండాలు ఎప్పుడు ఒకేలాగా తినడం కంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా